ఆయన ఒంటి పేరు మోహన్ బాబు, ఇంటి పేరు మంచు. తెరపై కలెక్షన్ కింగ్, తెర బయట క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి డిసిప్లిన్ గల ఫ్యామిలీలో ఇంత డిస్టర్బెన్స్ ఏంటి? ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకంటే ఎంతో అభిమానమా? చిన్న కొడుకంటే అంత చిన్నచూపా? కుటుంబ కలహాల, ఆస్తి తగాదాల మధ్యలో వినయ్ వంటి వారి కారణంగా కలతల? మోహన్ బాబు ఇంట్లో అసలేం జరుగుతోంది అన్నది సస్పెన్స్గా మారింది. మీడియా మీద దాడి చేసి విలనైన మోహన్ బాబును ప్రస్తుతం ఇద్దరు కొడుకులు వెనకేసుకొస్తుంటే ఆ ఇద్దరిలోనూ మళ్లీ భిన్నమైన వాదనలు. పెద్ద కొడుకు మంచు విష్ణు, ఆయన మా నాన్నగారండి, ఆయన తన యాటిట్యూడ్తోనే ఇంతవరకు వచ్చారు, ఆయన్నే మారమని మేం మాత్రం ఏం చెప్పగలం అంటున్నారు. ఆయనకు చెప్పేంతటి వాళ్లమా అన్నది విష్ణు మీడియాతో పంచుకున్న తన అంతరంగ ఆవేదన. అంతేకాదు, అంతా వినయే చేశాడని అంటున్నారు, కానీ అసలు అలాంటిదేమీ లేదు. మా నాన్న పర్సెప్షన్లో చూస్తే వినయ్ మా ఇంటి పెద్ద కొడుకు అంటూ క్లారిటీ ఇచ్చారు విష్ణు. వినయ్ గారు నాకు అన్నలాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి, అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటు అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. ఇక ఇది ఇలా ఉంటే మనోజ్ వాదన మరోలా ఉంది. ఈయన మా నాన్న కారు, ఆయన వేరు, ఈయన వేరు, ఇలాంటి రోజొకటొస్తుందని తానస్సలు ఊహించనే లేదంటారు మనోజ్. నా కుటుంబ సభ్యులను తాను ఏమీ అడగలేదని, మా ఇంట్లో వాళ్ల ఆదాయం మీద తాను ఆధారపడి బతకటం లేదని, నా భార్య కూడా వాళ్ళింట్లో వాళ్లను ఏమీ అడిగింది కూడా లేదని, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం అంటారు మనోజ్. మా నాన్న దేవుడు, కాని ఈ రోజు చూస్తున్న ఈ నాన్న ఆ నాన్న కాదు. అందుకు కారణమేంటని అడిగితే, ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. ఇక మీడియా దాడి వ్యవహారం తరువాత తీవ్ర అస్వస్థతకు గురైన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు డాక్టర్లు. ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారన్న రిపోర్ట్ రిలీజ్ చేశారు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చుయేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడందరి ప్రశ్నల్లా ఒక్కటే, మోహన్ బాబుకు మనోజ్కు మధ్య ఏం జరిగింది? ఎందుకని ఈ ఇద్దరు తండ్రి కొడుకులకు అంత పెద్ద గొడవ జరిగింది? ఇక్కడ తానుంటే అంత పెద్ద గొడవ జరిగేది కాదని విష్ణు అనటంలో అర్థమేంటి? మోహన్ బాబు ఆడియో ద్వారా చెప్తోన్న మాటలకు మీనింగ్ ఏంటి అన్నది ఉత్కంఠభరితంగా మారింది.